మీరెవరు? ఎవరు సక్కునో ఎవరు యమునానో చెప్పడానికి? ఈ యమున రేయింబవళ్ళు నాకు సేవలు చేస్తోంది. నా యమున ఇదిగో ఈ సక్కు, దీన్ని చూస్తేనే చెడు జరుగుతుంది. దీనిదిగు నా గదిలోకి పంపించారు. అయ్యో మనోరమా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చూడు, తను యమున కాదు, తను సక్కు. యమున అసలు ఈ గదిలోకి... సరూపమ్మా, రండి ఒకసారి బయటికి రండి. నేను మీకు అంతా చెప్తాను. మీరు రండి, వివరంగా చెప్తాను. రండి రండి. ఈ ముసల్దే బుర్ర లేకుండా నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుంది. అమ్మా, ముందు మీరు శాంతించండి. మీరిప్పుడు అంబలి తాగాలి, ఇంకా మందు వేసుకోవాలి. శాంతంగా ఉండండి. ఇదిగో. సరూపమ్మా, నువ్వు కాస్త ప్రశాంతంగా నేను చెప్పేది విను. ఉరే, నేను నిజం చెప్తానంటే చెప్పొద్దంటావేంటి? ఇలా చేయటం న్యాయమేనా? అరే, ఇది తప్పని నాకు తెలుసు. కానీ సకు, అమ్మ కోలుకోవడం మనకి ముఖ్యం కాబట్టి ఇప్పుడు తనకేమీ చెప్పొద్దని నన్ను వారించింది బామ్మ. అందుకే సకు అమ్మకి రాత్రి పగలు సేవలు చేస్తూనే ఉంది. అర్థం చేసుకునే మనసు, సేవలు చేసే తత్వం, ఈ గుణగణాలన్నీ సఖుకి ఆ దేవుడే ఇచ్చాడు. ఈ విషయంలో ఆ దేవుడు యముననెందుకు కరుణించలేదో తెలియట్లేదు. సిగ్గు లేకుండా సకుని పొగుడుతూ మధ్యలో నా ప్రస్తావన ఎందుకు తెస్తోంది? వెళ్ళు, ఆ సకుని నెత్తి నెక్కించుకొని ఊరేగు. అది అమ్మ చేతులు కాలిపోయాయి కదా. ఆ దుర్ఘటన ప్రభావం అమ్మ మీద చాలా ఎక్కువగానే ఉంది. తనిప్పుడు భ్రమలో ఉంది. అందుకే సకుని యమున అనుకుంటోంది. అమ్మ మెల్లగా కోలుకుంటోంది. తన గాయాలు కూడా మానుతున్నాయి. కాని దురదృష్టం కొద్దీ అమ్మ మానసిక స్థితి మెరుగవలేదు. కొన్నాళ్ళు వేచి ఉండాలి. ఇలా చూడు దిగు, నువ్వు ఈ సరోజబామ్మ మాటలు బాగా గుర్తుంచుకో. నీ భార్య సక్కుబాయ్ ఖచ్చితంగా అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమెలో ఏదో అలౌకికమైన శక్తి ఉంది దిగు. మీ ఇంట్లో వాళ్ళందరూ తనని వేధించినా పాపం మౌనంగా భరించింది. ఇప్పుడదంతా మర్చిపోయి తనని హింసించిన అత్తగారికి ప్రేమగా సేవలు చేస్తోంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇంత మంచి మనసున్న అమ్మాయిని ఎక్కడా చూడలేదు. అయిపోయాను. నా కథ ముగిసిపోయింది. సకు నన్ను క్షమించు సకు. మంత్రం వేయకు నా మీద. మంత్రం వత్సల, ఏమైంది నీకు? మీరా? నేను ఈ గదిలో నుంచి బయటికి రానండి. వత్సల, నువ్వు అలా అంటే ఎలా చెప్పు? ఇంకా సేపట్లో అందరూ భోజనానికి వస్తారు. నేను వంట గదిలోకి రాను. అస్సలు రానండి. నేను ఎక్కడికి వెళితే సక్కు మంత్రం వేస్తుంది. నీ గొంతు పిసకనా? తను నా మేడ మీద కూర్చుంటుంది. నేను వంట గదిలోకి రాను. మీరు తింటే తినండి, లేదంటే పస్తులు ఉండండి. నేను మాత్రం బయటికి రాను. ఓరి నాయనోయ్, ఇది భోజనానికి కూడా రానంటుంది. పస్తులుంటే చనిపోతుంది. సఖు తల్లి, నువ్వు నిజంగా ధన్యురాలివి. నీకు ఎంత ఓర్పు, సహనం. ఈ మనోరమ నిన్ను ఎంత వేధించింది, ఎంత హింస పెట్టింది. నాకిప్పటికీ గుర్తే. నిన్ను వీధిలో బరబరా ఏడ్చుకుంటూ పుట్టింటికి తీసుకెళ్ళింది. అక్కడ ఊరి వాళ్ల ముందు మీ అమ్మా నాన్నల్ని అవమానించింది. ఇవేవి మనసులో పెట్టుకోకుండా నీ కన్న తల్లికి సేవ చేసినట్టు అత్తగారికి సేవలు చేస్తున్నావు. అమ్మమ్మా, ఇది నా కర్తవ్యం కదమ్మమ్మా. అయినా నేను ఆవిడికి పెద్దగా ఏం చేయలేదు.